మూడోది రెండు సేమ్ ఇచ్చి యాస్టేజ్. ఫస్ట్ కార్డు ఫస్ట్ కార్డు ఒకటి రన్ చెప్పాను. డిలీట్ చేసిన అది. చేయలేదండి. ఉంది. ఫస్ట్ కార్డు మళ్ళీ రన్ చేసి ఏం రన్. రన్ చేయి. ఒక నిమిషం అన్నా. ఉమ్. ఒకసారి సెలెక్ట్ రన్ చేయి. ఈ రెండు రన్ అవ్వాలి. మీ లాగ్ వస్తున్నట్టుంది అంతే. హలో. అన్నా ఒక నిమిషం. సో ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కదా. హలో. హలో. మీతో వినపడుతుందండి? వినిపిస్తుందన్నా. ఎస్ వినిపిస్తుంది రామకృష్ణ గారు. ఓకే. హలో. వంశీ, చెప్పండి. ఇప్పుడు ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కదా. అవునన్నా. ఏమేమి డూప్లికేట్స్ ఉన్నాయి? వంశీ కృష్ణ. మనకి ఓన్లీ యూనిక్ వాల్యూస్ రావాలంటే ఏం చేస్తాం? యూనిక్ ఆడుకుంటాం. అది ఎంటర్ చేసేది డిస్టింక్ట్ ఆల్రెడీ ఉన్న వాడతాం. ఏమడతాం? డిస్టింక్ట్ ఓకే. డిస్టింక్ట్ వాడితే డిస్టింక్ట్ డిఫరెంట్ వాల్యూస్ అది. డిస్టింక్ట్ వాడితే లేదు డూప్లికేట్ వాల్యూస్ కాకుండా వస్తుంది. కరెక్ట్. కాకపోతే డిస్టింక్ట్ వాడినప్పుడు ఏమవుద్ది? రిట్రీవ్ అవుద్ది అంతే. టేబుల్లో డేటా మారుతుందా? మారదు. జస్ట్ నో మనకి అన్న, రిట్రీవ్ మారదు. చేసుకోవడానికి డిస్ప్లే అవ్వడానికే డిస్టింక్ట్, అవునా? అవును. ఒకసారి సెలెక్ట్ డిస్టింక్ట్ అవునండి. సెలెక్ట్ మనకి ఇచ్చేటప్పుడే ఒక నిమిషం చెప్తాం. మనకి ఇచ్చేటప్పుడే యూనిక్ వాల్యూస్ కావాలన్నప్పుడు మనం ప్రైమరీ కీ కానీ లేదా యూనిక్ అని పెట్టుకుంటాం. యూనిక్ కి సో ప్రైమరీ ఇచ్చిన తర్వాత రిట్రీవ్ చేసుకోవడానికి అయితే డిస్టింక్ట్ వాడతాం. మనం చేసేది ఏంటి అంటే వంశీ ఒకటి అంటే ఐడి నెంబర్ 1 ఐడి నెంబర్ 2 టూ టైమ్స్ వచ్చింది. మనం ఏం చేస్తాం ఇప్పుడు దీన్ని ఓన్లీ ఒకసారి వచ్చేది చేయాలి. టేబుల్లో కూడా అప్డేట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. సో దీన్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. ముందు ఇవాళ బేసిక్ ద్వారా చేద్దాం. ఓకే. సో సేమ్ ఇట్లానే ఇంకొక టెంపరీ టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం. సేమ్ క్రియేట్ చేయాలి కొంచెం ఒకటి. క్రియేట్ టేబుల్ టు పైన దాన్ని ఎంప్లాయీ 2 క్రియేట్ ఫైల్. నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది ఎంప్లాయీ 1. హలో వంశీ. ఒక్క నిమిషం. సేమ్ అదే ఎంప్లాయీ 2 ఇచ్చి ఎంప్లాయీ టు క్రియేట్ చేయి. వాల్యూస్ ఏమో వాల్యూస్ కాదు, ముందు అందులో పెట్టి క్రియేట్ సెలెక్ట్ అని ఒకసారి ఎంప్లాయీ 2కి. పర్ఫెక్ట్.
కిందకి వచ్చాయి. సో ఎన్నిక వెళ్ళాలంటే డిస్టింక్ట్ వాడేటప్పుడు క్వరీ మామూలుగా రిట్రీవ్ చేయడానికి సెలెక్ట్ డిస్టింక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 1. డిస్టింక్ట్ DISTINCT స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 1. రంజిత్ ఎప్పుడు ఎన్నిక వాల్యూస్ వచ్చినాయి మనకి. బట్ మళ్ళీ సెలెక్ట్ స్టార్ కొడితే ఏమైంది, పాత వాల్యూస్ వస్తాయి, మరి పాత అప్డేట్ ఏం అవ్వట్లేదు. అవునా? అవును. సో మనం డైరెక్ట్గా ఈ డిస్టింక్ట్ క్వరీ మొత్తాన్ని తీసుకెళ్ళి సెకండ్ ఎంప్లాయీ 2 టేబుల్లోకి ఇన్సర్ట్ చేసేద్దాం. డైరెక్ట్గా ఇన్సర్ట్ ఇంటూ, ఇది క్వరీ అనమాట, గుర్తుంచు, డైరెక్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేసేయచ్చు. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 2 అంతే, రన్ చేయి. అవసరం లేదు, బ్రాకెట్ అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి ఎంప్లాయీ 2 చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 2 రన్ చేయి. ఇందాక ఎంప్లాయీ 2 డేటా ఉందా? లేదు, ఇప్పుడు ఎంప్లాయీ 2 ఏ డేటా ఉంది? డూప్లికేట్ డేటా వెళ్ళి మామూలు ఒరిజినల్ డేటా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎంప్లాయీ 1లో ఏముంది డేటా, 2 రన్ చేస్తారు. ఎంప్లాయీ 1 ఎంప్లాయీ 2 2 రన్ చేయి. ఇది ఎంప్లాయీ 1, ఇది ఎంప్లాయీ ఎంప్లాయీ 1లో డూప్లికేట్ డేటా ఉంది, మారలేదు ఇంకా. ఎంప్లాయీ 2లో మాత్రం యూనిక్ డేటా ఉంది. డేటా. అవునా? సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎంప్లాయీ 1లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి మొత్తం డేటా డిలీట్ అవ్వాలంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ 1. అంతే. ఇప్పుడు రన్ చెప్పాను ఎంప్లాయీ 1. ఉందా డేటా? లేదు, ఇప్పుడు ఎందుకు డేటా ఎందులో ఉంది? ఎంప్లాయీ 2లో ఉంది. అది ఎంప్లాయీ 1లోకి పంపించాలంటే కింద పంపించాం కదా ఆల్రెడీ. సేమ్ అలాగే. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ. పర్ఫెక్ట్, పెట్టే అక్కడ పైన ఎంప్లాయీ పెట్టే ఇంకా పైన రాసే గ్రేట్ అది అంతా కాపీ చేసేసి ఎంప్లాయీ 1. ఓకే, మొత్తం అవసరం లేదు, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 1లో పెట్టి అంతే. ఆల్రెడీ ఎంప్లాయీ 2 డేటా ఉంది కదా. ఓకే. పైన పెట్టే సెలెక్ట్ క్వరీ ముందు పెట్టాను అన్నమాట, పైన అక్కడ ముందుకెళ్ళిపో. ఇన్సర్ట్ ఇంటూ ముందు పెట్టు వంశీ, కింద ఎడ పెట్టాము? డైరెక్ట్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్లో కాపీ చేయడానికి అది ఎంప్లాయీ 1 చేసి ఎంప్లాయీ 2నే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 1. అది ఎక్కడ ఎంప్లాయీ 1 అంతే కదా, ఆల్రెడీ డేటా ఉంది ఎంప్లాయీ 2లో, అదే యూనిక్ డేటా. రన్ చేయి. ఇప్పుడు చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 1. క్లియర్? క్లియర్. సో ఏం లేదు, మనం ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, అందులో డిస్టింక్ట్ వాల్యూస్ పెట్టి యూనిక్ చేస్తున్నాం. ఒరిజినల్ టేబుల్లో డేటా డిలీట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న డిస్టింక్ట్ వాల్యూస్ తీసుకున్న టేబుల్ 2 నుంచి ఫస్ట్ టేబుల్లో కాపీ చేస్తున్నాం. ఓకే, అర్థమైందా? అర్థమైంది. రంజిత్ అర్థమైందమ్మా? ఈశ్వర్ అర్థమైంది. అర్థమైంది. సో ఇది ఒక వే.
ఒక్క నిమిషం అండి. ఓకే, ఇంకో టేబుల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎలా అప్డేట్ చేయాలి ఇంకోటి. హలో వంశీ. అన్న ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇది ఎంప్లాయా లేకపోతే ఇంక డిఫరెంట్ ఏమన్నా? ఇంకోటి చేద్దాం. క్రియేట్ ఏదో ఒక టేబుల్ క్రియేట్ చేయి. అసలు ఆల్టర్ చేయడం చెప్పలేదు కదా మనకి, అదొకటి చెప్తాం. క్రియేట్ టేబుల్ ఏదో ఒకటి ఈఎంపీ 9 పెట్టి, ఎంప్లాయీ 9 పెట్టి, టేబుల్ స్పేస్ ఈఎంపీ 9. మొత్తం అవసరం ఈఎంపీ పెట్టి చాలు, పెద్ద పెద్ద అడ్రస్. అందులో ఈఐడి ఒకటి, ఎంప్లాయీ ఐడి ఈఐడి, ఈ నేమ్, ప్రొడక్ట్, ప్రైస్. ప్రైస్ రన్ చేసింది. సాఫ్ట్వేర్ కానీ స్టార్ ఫామ్. సో ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ5 వాల్యూస్, ఇది 1 కామా సేమ్ వంశీ, ఏదో ప్రొడక్ట్ ఏదో ఒకటి,
బై కన్నా ఎదురు పెట్టి వేరకే ఎదురు ప్రైస్ ఎదురు పెట్టి 100 ఎదురు పెట్టి బైక్ 100 పెట్టి సేమ్ అట్లానే ఓ 4-5 పెట్టి చెప్తాను. ఇంకోటి కారు 200 పెట్టు. నేమ్ సేమ్ ఉంచాను నేను మార్చాను. మార్చే క్లియర్ ఉంటుంది. కోర్స్ క్లోజ్ 200 పెట్టు. 200 120 130 అలా రకాలు పెట్టద్దా. ఏం గుర్తురాట్లేదు ప్రొడక్ట్స్ గుర్తురాట్లేదన్నా. ఎదురు పెట్టి ఫ్రిడ్జ్ అన్న లేకపోతే టేబుల్ పెట్టాలి. పని చేసి సో మనకి ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 కాలమ్స్ కాలమ్స్ 4. 4 ఉన్నాయి. మనకి ఈ రిలీజ్ 4 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిలీజ్ కి ఇంకో కాలం యాడ్ చేయమని వచ్చింది మనకి. సో టేబుల్ ఆల్టర్ చేయాలి. సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేస్తాం అంటే ఆల్టర్ టేబుల్ స్పేస్ టేబుల్ నేమ్ EMP5 స్పేస్ యాడ్ ఇంకొక కాలం ఏది యాడ్ చేద్దాం ఆ కాలం బోనస్ పెట్టి ఒకటి బోనస్ సంథింగ్ ఏదో దాని డేటా టైప్ కూడా పెట్టాలి. స్పేస్ బోనస్ అంటే numbers లో ఉంటుంది కాబట్టి ఇంటూ యాడ్ చేయి బంద్ చేసి ఇప్పుడు సెలెక్ట్ కూడా రన్ చేయి. అంటే ఏదైనా మిడిల్లో ఇంకోటి యాడ్ చేయాలనుకుంటే ఒక్కటే యాడ్ చేయాలంటే ఇలా ఎప్పుడైనా టేబుల్లో ఎప్పుడు యాడ్ చేసినా వెనక వస్తుంది, లాస్ట్ వస్తుంది. సో మనం డేటా ఏమి ఇవ్వలేదు కాబట్టి నల్ వాల్యూస్ వచ్చినాయి. నల్ రాకుండా ఇవ్వాలంటే డేటా ఇవ్వాలన్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డైరెక్ట్ గా అప్డేట్ అయిపోవాలి. ఓకే. ఎలా? ఆ ప్రైజ్ ని బట్టి కండిషన్ వేద్దాం. నువ్వు కేస్ స్టేట్మెంట్ అప్పుడు ఉన్నావు క్లాస్ లో? కేస్ స్టేట్మెంట్ లేనన్నా. సో కింద రా చెప్తా, కిందకు వచ్చి కేస్ ఎక్కడ అంటే మనకి 100 కంటే ఎక్కువ ఉందనుకో వాళ్ళకి బోనస్ 100 రూపీస్ అన్నట్టు. 100 కంటే తక్కువ ఉన్న వాళ్ళ మొత్తానికి 50 రూపీస్ ఇస్తాం. అక్కడ బోనస్ ఆటోమేటిక్ అదే అప్డేట్ అవ్వాలి. సో ఇలాంటి కేసులో మనం కేస్ స్టేట్మెంట్ వాడతాం అనమాట. కండిషన్ కండిషన్ కేస్
అంటే మల్టిపుల్ కండిషన్స్ వాడుతున్నప్పుడు. ఓకే. కేస్ వెన్ వెన్ ప్రైస్ గ్రేటర్ దెన్ 100 ఉంటే గ్రేటర్ దాన్ 100 బోనస్ ఈక్వల్ టు బోనస్ 100. దెన్ 100 పెట్టి చెప్తా. స్పేస్ ఇచ్చి దెన్ 100 అని సెట్ చేస్తాను. నెక్స్ట్ సేమ్ అంతే. వెన్ సేమ్ లైన్. వెన్ కింద రాయొచ్చు. వెన్ కింద పెట్టలే, చూడడానికి ఈజీగా ఉంటుంది. వెన్ కింద ఎంటర్ కొట్టు. పక్కనే ట్రై చేయం కదా, చూడడానికి ఓకే. కొంచెం వెన్ ప్రైస్ వెన్ లెస్ దాన్ ప్రైస్ 100. లెస్ దెన్ లేదా ఈక్వల్ టు 90 అని పెట్టు. అది ఈక్వల్ టు 100 పెట్టు. సారీ, ఈక్వల్ టు 100 పెట్టి చెప్తా. దెన్ 50 అని. ఎల్స్ ఇంకా లాస్ట్ మెయిన్ కండిషన్ కాబట్టి ఎల్స్ పెట్టి, అసలు 100 కంటే ఎక్కువ ఉంటే 100, 100 ఉంటే 50, ఇంకా అంతకంటే తక్కువ ఉన్నాయి అనుకో, దాన్ని బట్టి ఓ 10 రూపాయలు ఇచ్చి 10, 20 ఎల్స్ 20, 10 అని పెట్టి కింద 20 ఎంతవరకు పెట్టి కింద ఎండ్ కొట్టి. ఇప్పుడు ఆ కేసు పైన ట్రై చెప్తా, అది అప్డేట్ అవడం కాదు. ఎంటర్ కొట్టు ఒకసారి. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్. మనం అప్డేట్ వాడుతున్నాం అంటే సెట్ లేదు వాడాలి. ఓకే. సెట్ దేని సెట్ చేస్తున్నాం? బోనస్. పర్ఫెక్ట్. సెట్ స్పేస్ బోనస్. బోనస్ ఈక్వల్స్ టు రన్ చేసే మొత్తం. ఇప్పుడు సార్ టేబుల్ రన్ చేయి. ఆటోమేటిక్గా ఆ కాలం అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా నువ్వు ఇచ్చే డేటాను బట్టి. 100 ఉంది కాబట్టి 50 తీసుకుంది, 200 కాబట్టి 100, మిగతా అన్నింటికి 20, 20 తీసుకుంది. అర్థమవుతుందండి ఈశ్వర్, రంజిత్, మిగతా వాళ్ళందరికీ మనం డైరెక్ట్ కాలం ఎలా అప్డేట్ చేయొచ్చు అనేది రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు ఇంకోటి ఇన్సర్ట్ ఇంటూ ఇంకోటి వాల్యూ అప్డేట్ చేయవచ్చు, చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ EMP5 వాల్యూస్ రంజిత్. ఇప్పుడు తీసుకో. ఎందుకు? ఆల్రెడీ బోనస్ ఇవ్వలేదు కాబట్టి. ఆల్రెడీ మనం అప్డేట్ చేసేసినాం అంటే బోనస్ కాలం కూడా యాడ్ అయిపోయింది. అప్పుడు ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నట్టు? 5 కాలమ్స్ ఉన్నట్టు. ఓకే. ఇనీషియల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అందుకని మనకి ఇవన్నీ వర్కౌట్ అయింది. ఓకే. సో ఆల్రెడీ యాడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఆ డేటా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అది మ్యాచ్ అవ్వాలి. తీసుకోవాలి. క్లియర్? క్లియర్. యా. అంటే ఇక్కడ మనం బోనస్ డైరెక్ట్ ఇవ్వలేం కదన్నా. ఇప్పుడు వచ్చేయచ్చు, టేబుల్ వచ్చేయచ్చు, ఇట్లా ఏం కాదు. ఇప్పుడు తీసుకోవచ్చు. మాన్యువల్గా ఇస్తున్నాం అంతే. ఓకే. తీసుకుంటాయి. అంటే మనకి ఇంత అని తెలియదు, అప్పుడు ఏం చేయాలి? అందుకే అలాంటప్పుడే నీకు ఈ అప్డేట్ కాలం వాడడమే అంటున్నా. నల్లి చేసినావు అనుకో. ఓకే. అప్పుడు ఇది లేకుండా మళ్ళీ ఇది వర్కౌట్ అవ్వదు. అక్కడ సేమ్ అదే కాపీ చెప్తా.
మొత్తం లైన్ ఆరో లైన్ కాపీ ఇదే అన్న. అక్కడ ఆరో లైన్ కాపీ ఉమ్. రంజిత్ అది సారీ రన్ చేసి ఇంకోటి కొట్టండి. ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి. 7 ఇచ్చేయి సరే. 7 250 దగ్గర అదే సారీ చివరిలో ఓన్లీ 20 అని చెప్తా. 60 70 చెప్తా. అది కాదు బోనస్ వాల్యూ మార్చచ్చు. అదంతే ఉంచు. ఓకే. బోనస్ వాల్యూ 60 70 రంజిత్ ఒక సెలెక్ట్ రంజిత్ 6 ఏమన్నదా ఇప్పుడు అప్డేట్ కోరి రంజిత్ కింద అప్డేట్ కోరి సెలెక్ట్ రంజిత్ యాక్చువల్ మారిందా మారలేదా? మారింది. నువ్వు వేలు ఇచ్చినా కానీ అప్డేట్ కోరి చేసినప్పుడు ఆటోమేటిక్ అదే తీసుకుంటది. ఓకే. మనం వచ్చింది అక్కడంతా 70. ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్ అయింది చూసావా? నువ్వు మాన్యువల్కి ఇచ్చినా కూడా అప్డేట్ కోరి అయినప్పుడు ఆటోమేటిక్ అదే పాపరేట్ చేసుకుంటుంది. ఓకే. నేనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక వాల్యూ యాడ్ చేయాలన్నా, ఓకే అంటే ఇప్పుడు ఇందులో ఇది యాడ్ చేసాం, మనకు బోనస్ అవును ఎంతో తెలియదు. ఇప్పుడంటే మనకు కొంచెం కానీ తెలుస్తుంది. అవును అప్పుడు బోనస్ ఎంతో తెలియదు. బోనస్ ఎందుకు తెలియనప్పుడు ఇలాంటిది ఇంతకంటే ఎక్కువైనప్పుడు ఇంత ఇవ్వాలని ఓకే. అంటే ఇంక ఏదో ఒక వాల్యూ ఇచ్చి తర్వాత మళ్ళీ అప్డేట్ కూడా రన్ చేసుకోవాలి. అప్డేట్ కూడా చేయాలి, ఆటోమేటిక్ అప్డేట్ అయిపోద్ది ఓకే. నీ క్వరీ ప్రకారం. ఓకే. సో ఇప్పుడు సేమ్ ఇంత ఇంకోటి ఏం చేస్తారంటే ఏదన్నా ఒక స్టూడెంట్ డేటా క్రియేట్ చేయండి. ఇప్పుడే చేసాను అందరూ. స్టూడెంట్ డేటా క్రియేట్ చేయండి. వాళ్ళ రోల్ నెంబరు, వాళ్ళ నేము. ఈశ్వర్ ల్యాప్టాప్ వచ్చిందండి మీది? నో అన్న, ఇప్పుడు మండే అంటున్నాడు. ఆ బ్యాటరీ ఇంకా రాలేదంట. ఆర్డర్ పెట్టాడు కానీ ఇంకా రాలేదని చెప్తున్నాడు. మీరు మీరు లేట్ అయిపోయి ప్రాక్టీస్ అయిపోతే అన్ని మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ పట్టించి రావాలి. చేస్తానన్నా. అన్న నాకు డౌట్ ఉందన్న, ఇప్పుడు ఆల్టర్ చేసేటప్పుడు ఏదైనా కాలం యాడ్ చేస్తే లాస్ట్ లో యాడ్ అవుతుంది అన్నారు కదా. అవును సపోజ్ ఇప్పుడు నాకు ఎనీ పర్టికులర్ ప్లేస్ లో కావాలంటే అవ్వదు, డ్రాప్ చేసి మళ్ళీ యాడ్ చేయడం. అంటే ఇప్పుడు చాయిస్ లేదా? సపోజ్ ఇప్పుడు నాకు టేబుల్ లో 4 ఉండదు, కాలం ఉంది, నాకు మధ్యలో యాడ్ సెకండ్ అవ్వదు కాలం ఎప్పుడైనా. ఆహా, మనం ఎప్పుడు యాడ్ చేసినా కానీ లాస్ట్ లో యాడ్ అవుతుంది. లాస్ట్. ఓహో, సరే అన్న. మధ్యలో కావాలంటే ఇంకా డ్రాప్ చేసి లైన్ ప్రకారం ఇచ్చుకోవడం. దాని ఒక సరే టెంపరీ వేరే పంపించేసి స్టూడెంట్ ఐడి ఇంటూ నేము మార్క్స్. మార్క్స్ ఇంటి ఇచ్చే. సో 90 పైన వస్తే కనుక డిస్టింట్. A+ గ్రేడ్ A+ అని పెట్టు. 90 వస్తే కనుక 90 ఉన్న వాళ్ళందరికీ A+, 70 ఉన్న వాళ్ళు మొత్తానికి ఏ, 30 లోపు ఉంటే అసలు ఫెయిల్ అని. ఓకేనా? ఓకే. అంజిత్ నువ్వు చెప్తున్నామ్మా, వంశీ రాస్తుంటాడు. అన్న రంజిత్ అన్న
రంజిత్ మేము చెప్తున్నాం మా వంశీ చేస్తుంటారు. వంశీ Yes. రంజిత్ చెప్పింది చెయ్యి. ముందు టేబుల్ క్రియేట్ చేస్తున్నాను అందుకని. అదే డేటా వచ్చిన తర్వాత ఓకే, సారీ.
రంజిత్ చెప్పినా మొత్తం మంచిగా చేస్తున్నాడు. నుంచి కాలం క్రియేట్ చేయబట్టి ఆల్టర్ టేబుల్ తోటి ఒక కాలం క్రియేట్ చేసి అప్డేట్ చేయాలి. నాట్ క్రియేట్ ఆల్టర్. ఆల్టర్ ఆల్టర్ క్రియేట్ కాదు, ఆల్టర్ టేబుల్. రంజిత్ అన్న అన్న కాదు రంజిత్, చెప్పు రంజిత్. అప్డేట్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ సేమ్ టేబుల్. అన్న నాదొక డౌట్ ఉంది అన్న. చెప్పినా ఇప్పుడు మీరు ఆ కేస్ స్టేట్మెంట్ రాశారు కదా, దాన్ని ఒక రిజల్ట్ సెట్ లాగా తీసుకొని మన సపరేట్ అలియాస్ కాలంలో చూపించొచ్చు కదా. మొన్న చేసినట్టు, మొన్న ఆల్రెడీ చేసాం కదా. ఆ, ఆ. కింద ఎండ్ యాజ్ రిజల్ట్ అట్లా కూడా రాసుకోవచ్చు. ఇది ఓకే, ఆల్రెడీ అదే చెప్పాం కదా, కొంచెం ఇప్పుడు అర్థం అవుతుంది. మొన్న ఆల్రెడీ మనం చేసాం, గుర్తుందా? కింద ఎండ్ యాజ్ రిజల్ట్స్ అని అలేసి ఓకే, ఓకే. అట్లా కూడా చేద్దాం అయిపోయిన తర్వాత. సరే అన్న. ఉమ్, ఉమ్. అన్న అదే ఎండాజ్ అప్డేట్ సెట్ ఈజ్ ఈక్వల్ టు అప్డేట్ గ్రేడ్. అవును, ఆ రిజల్ట్ సెట్ ని మనం ఓకే రంజిత్ ఆల్రెడీ మనం చేసాం, గుర్తుందా? టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. అప్డేట్ టేబుల్ నేమ్. సెట్ అప్డేట్ వాడుతున్నాం అంటే సెట్ మస్ట్, గుర్తుంచుకో. ఏ కాలం చేస్తున్నాం? గ్రేడ్ కాలం సెట్ గ్రేడ్ ఈక్వల్స్ టు ఈక్వల్ ఈ మొత్తం అందులో వేసే కేసు వెన్ మార్క్స్ గ్రేటర్ దెన్ అయితే ఏ ప్లస్ అని, వెన్ మార్క్స్ 70 కంటే ఎక్కువ ఉంటే ఏ అని, వెన్ మార్క్స్ 60 అని, వెన్ బి మార్క్స్ మార్క్స్ 35 కంటే తక్కువ ఉంటే వెన్ అవసరం లేదు దానికి, ఎల్స్ 35 పెట్టి, ఎల్స్ ఫెయిల్ అని పెట్టి లాస్ట్ ఎండ్ కింద ఎండ్ పెట్టి ఎండ్ చేయాలి కదా దాన్ని. రెడ్ మార్క్ చూపిస్తుంది, ఎందుకో చూసుకో ఒకసారి. చిన్న మిస్టేక్ జరిగింది. రెడ్ మార్క్ చూపిస్తుంది కదా. రంజీ అదే వస్తుంది మిస్టేక్ ఉంటే. వెన్ దగ్గర ఎక్కడ తేడా ఉన్నాడు. కేస్ వెన్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 దెన్ ఏ ప్లస్. నువ్వు వేర్ క్యార్ ఇచ్చినప్పుడు సింగిల్ కొట్టి ఉండాలి కదా.
A+, then A+, A అవన్నీ. ఓకే. పర్ఫెక్ట్. నాకు తెలిసి లాస్ట్ వెన్ దగ్గర ఉందనుకుంటానా. వెన్ ఇచ్చారు కానీ అందులో దెన్ లేదు కదా. దెన్ సిది మ్యాక్స్ 35 బిలో 35 దానికి లాస్ట్ దానికి అవసరం లేదు. ఎల్స్ ఇచ్చాం కదా. ఎల్సీకి అవసరం లేదు కానీ వెన్ మార్క్స్ గ్రేటర్ దాన్ 750 దెన్ బి దెన్ సి. ఇంకా దానికి అసలు వెన్నే అవసరం లేదు వంశీ. నాకు చివరికి ఇంకా అవసరం లేదు ఇంకా. అవన్నీ మొత్తం తీసి ఓన్లీ ఎల్స్ అంతే. అదేనా మొత్తం తీసేయండి. తీసేయాలని అక్కడ ఎల్స్ ఇచ్చేసి మొత్తం తీసేది అంతా తీసేయి ఇంకా ఎల్స్ ఓన్లీ ఎల్స్ ఇచ్చేసి ఫైల్ ఇస్తే మార్క్స్ కూడా అవసరం లేదు. ఎల్సీ ఫైల్ అంతే, ఫెయిల్ అంతే ఉంచి అంతే ఇంకా ఎల్స్ ఫెయిల్ అంతే. మొత్తం తీసే అంతా అంతా రిలీజ్ చేయండి. మార్క్స్ మొత్తం రిలీజ్ మార్క్స్ 35 వరకు తీసేయండి. మార్క్స్ 35 వరకు తీసే. రన్ చేయి. ఎప్పుడు ఫెయిల్ ఫెయిల్ అనేది ఎప్పుడు మిగతా వేసిన ఫెయిల్ ఇంకా 40 కంటే తక్కువ వచ్చినాయి ఇంకా వాటికన్నా తక్కువ. ఇంకా దానికంటే అదే కదా మ్యాటర్. దానికి కూడా కోడ్స్ ఆల్రెడీ మల్టిపుల్ కండిషన్ ఇచ్చాం కాబట్టి మిగతా రిజల్ట్ ఏదైనా ఫెయిల్ అయినట్టు. వాళ్ళకి కావాలి. రన్ చేయి. సో 90 ఉంటే అట్లా అదేవిందా వాడు 35లోకి వచ్చినాయి కాబట్టి 40లోకి వచ్చినాయి కాబట్టి ఇంకా ఫెయిల్ అది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మనం ప్రతి దాంట్లో వాడుతుంటాం ఎందుకంటే ఎక్కువ మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి, వాడుతూనే ఉంటాం. సో ఈ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి ఇవి. అర్థమైందండి మిగతా వాళ్ళకి? అర్థమైందన్న. అర్థమైంది. ఇంకా వంశీ ఆ. అర్థమైంది అది. అర్థమైందమ్మా. సో సో ఇప్పుడు ఈశ్వర్ చెప్పింది ఏంటంటే దీన్నే సేమ్ కొంచెం ఇంకో రకం కూడా చేసేయచ్చు అని చెప్తున్నాడు. ఎలాగంటే సేమ్ మనం లేవు ఆ క్లాస్లో సారీ సేమ్ మధ్యలో కేసు నుంచి కాపీ చేసి చెప్తా, కేసు నుంచి ఎండ్ దాకా కాపీ చేస్తా. కాపీ చేసి కింద కొట్టా సరే. ఇంకోటి సేమ్ ఏంటంటే స్టూడెంట్ టేబుల్ పైన స్టూడెంట్ 2 అని క్రియేట్ చేయి. స్టూడెంట్ 2 క్రియేట్ చేయి. స్టూడెంట్ 2 లేదా చేయలేదు స్టూడెంట్ 2 క్రియేట్. క్రియేట్ చేయి సరే పని చేయి. అది కూడా రన్ చేయి. ఆల్టర్ కూడా రన్ చేయి. స్టూడెంట్ 2 రన్ చేయి. ఇన్సర్ట్ ఇంటూ అన్ని 2 పెట్టుకుని పో. ఇన్సర్ట్ స్టూడెంట్ దగ్గర 2 అది మార్చేయి. దాని బదులు డిలీట్ కొట్టడం ఈజీ. డ్రాప్ ఒకటి డ్రాప్ స్టూడెంట్ ఒకటి ఆల్టర్ రన్ చేయదు. డ్రాప్ స్టూడెంట్ 2 అన్న. స్టూడెంట్ డ్రాప్ చేయండి ఒకసారి. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఇప్పుడు క్రియేట్ టేబుల్ రన్ చేయి.
ఇన్సర్ట్ ఇంటూ రన్ చేయి. ఆల్టర్ రన్ చేయొద్దు. అదే ఆల్ లాస్ట్ రన్ చేయాలి. రన్ చేయొద్దు ఇప్పుడేమి. ఇందాక మన రన్ చేయొద్దు అదే రన్ చేయొద్దు. ఇందాక మన ఓకే. ఈశ్వర్ ఏమడుగుతున్నాడు అంటే ఎట్లా ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే దీని అలియాసింగ్ నేమ్ ఇచ్చి రన్ చేయొచ్చు. కిందకి రా alias చెప్తా. name ఇచ్చా. ఓకే. కిందకి రా చెప్తా. ఇందాక అది కాపీ చేసి చేసావుగా కేసు దగ్గర. ఇక్కడ ఏం చేస్తామంటే పైన మనకేమేం కావాలి సెలెక్ట్ ఏదో ఒక 2 3 కాలమ్స్ పేర్లు పెట్టి చెప్తా. సెలెక్ట్ ఏమేమి ఉన్నాయి అందులో నేమ్ STU నేమ్ స్టూడెంట్ నేను ఐడి 2 పెట్టి STI నేమ్ మార్క్స్ కూడా పెట్టి సేమ్ కేసు వెన్ ఎన్ని పెట్టావు కదా కింద ఎండు పక్కన యాజ్ ఎండు పక్కన రెండు పక్కన కింద యాజ్ యాజ్ మొత్తానికి ఏదో ఒక గ్రేడ్ అని పెట్టి గ్రేడ్ మనం చేస్తున్నాం. గ్రేడ్ ఏమవుతు గ్రేడ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇదేగా ఈశ్వరం అడిగింది. అవునన్నా సేమ్. రంజయ్ వంశీ రంజయ్ రెడ్ లైన్స్ వచ్చినాయి ఏమన్నా? అది అంతే వస్తాయి కదా రంజయ్. కేస్ ఇక్కడ మిస్టేక్ ఏం చూడు. బ్రాకెట్ లో రావాలనుకుంటా కదా. మార్క్స్ పక్కన కామా పెట్టు. మార్క్స్ పక్కన కామా బ్రాకెట్ ఏం అవసరం లేదు. ఓకే. పైన మార్క్స్ పక్కన కామా పెట్టినాను. వచ్చిందా ఆటోమేటిక్గా? నువ్వు ఆర్డర్ ఏమైనా ఇచ్చావా? ఆల్టర్ నేమ్ అంటే ఇది మనకి టెంపరీ చూసుకోవడానికి కదన్నా. పర్ఫెక్ట్ సూపర్. ఇప్పుడు సెలెక్ట్ కొరి రన్ చేయి. సెలెక్ట్ కొరి రన్ చేయి. ఇప్పుడు సెలెక్ట్ స్టూడెంట్ 2 ఒక నిమిషం. అలాగే సెలెక్ట్ స్టూడెంట్ 1 కూడా రన్ చేయి. STU కదా అది. STU 1 కూడా రన్ చేయి. రెండు కలిపి రన్ చేయి. ఏమొచ్చినాయి? స్టూడెంట్ 2 ఏమొచ్చింది డేటా? మన ఆల్టర్ యూజ్ చేసాం కాబట్టి టేబుల్ కాలం ఇన్సర్ట్ అయింది. ST1 ఆల్టర్ వాడడం కాదు, అప్డేట్ చేసాం. అప్డేట్ చేసిందంటే ఆటోమేటిక్ మారిపోద్ది, టేబుల్ సేవ్ అయిపోద్ది. కానీ స్టూడెంట్ 2 చూడు ఇందాక ఇప్పుడు అన్నట్టు ఓన్లీ జస్ట్ డిస్ప్లే కోసం అంతే. అది ఒరిజినల్ టేబుల్ అంతే వచ్చింది చూడు. ఒరిజినల్ టేబుల్ వచ్చింది. అర్థమైందా? ఏం మారలా డేటా. పర్ఫెక్ట్ నువ్వు చెప్పింది. అందుకని మనం కంప్లీట్ గా అప్డేట్ చేసుకుంటే మొత్తం మారిపోద్ది. అర్థమైంది చేసే తేడా. ఇప్పుడు అలియాసింగ్ వాడినప్పుడు ఏమైంది? విర్చువల్ గా డిస్ప్లే స్టోరేజ్ అయింది అవుతుంది కానీ ఫిజికల్ గా అవ్వదు. డిస్ప్లే అయింది అంతే కానీ మా ఫిజికల్ మారలేదు ఏమి. అవునండి కరెక్ట్. స్టూడెంట్ అని మనం ఫిజికల్ అప్డేట్ చేసేసాం, ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోద్ది, సేవ్ అయిపోద్ది. ఓకే. అదే 2 డిఫరెన్స్. యా మీటింగ్ రికార్డింగ్ ఆపి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మై సైడ్ అయితే లేవన్నా, కొంచెం చేయాలి.